చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు. సామాన్యంగా పల్లెటూర్లలో ఎక్కువగా పొలాల్లో అరణ్యాల్లో మనకి పాములు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇశ్రాయేలు కూడా ఐగుప్తులో నుండి కనానుకు వచ్చేటప్పుడు అరణ్యంలో మోషేకి మరియు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క కోపము ఇశ్రాయేలు మీదకి వచ్చి అనేక మంది పాము కరిచి చచ్చిపోతూ ఉన్నారు. సర్పము అంటేనే జనరల్గా అందరికీ భయాలు ఉంటాయి. కొన్ని సర్పాలు కరిచినా కూడా ఏం కావు. కొన్ని సర్పాలు ఒక్కసారి కాటేసినా కూడా లేదా కాటేయకుండా కూడా అవి నోట్లో నుంచి దరిదాపుగా 10 అడుగుల దూరానికి విషాన్ని చిమ్ముతాయి. అంత పవర్ ఉంటుంది కోబ్రాకి. నాగుపామని, అనకొండలని ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి విషసర్పాలు. కాబట్టి జర్రిపోతులు ఇలాంటివన్నీ. అయితే దేవుని ప్రేమించిన ప్రియులరా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూస్తే 21వ అధ్యాయము 9వ వచనంలో పాములు కరిచి ఇశ్రాయేలు చనిపోతూ ఉంటే కాబట్టి మోషే ఇత్తడి సర్పం చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పంలో నిదానించి చూచినందున బ్రతికెను. కరిచినా కూడా ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తూ ఉంటే బతికారంట. చూడని వాళ్ళంతా చనిపోయారు. ఎవరైతే కొయ్య మీద ఇత్తడి సర్పాన్ని చేసి దేవుడు పెట్టమన్నాడు, ఎవరైతే నిదానించి చూస్తారో వాళ్ళంతా బ్రతుకుతారు. అదేంటి, పామును బొమ్మను చూస్తేనే బతుకుతారా? అది దేవుడు ఆజ్ఞ. నా వైపు తిరిగితే మీరు బ్రతుకుతారు అన్నాడు. అదేంటి, తిరిగితేనే బతుకుతారంటే బ్రతికారు. కాబట్టి మనము ఈ రోజున దేవుడి వైపు తిరగాలని ఆశ ఎంతమందికి ఉందో నాకు తెలియదు. పాపము చేత, పాముల చేత దెబ్బలు తింటూ లేకపోతే చనిపోతూ ఉన్నా ఇష్టపడుతున్నారేమో కానీ క్రీస్తు వైపు మాత్రం చూడటం లేదు. 32వ అధ్యాయం చూడండి. 32వ అధ్యాయము 13వ వచనం. పాపం చేసినందువల్ల అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులుకొనక యెహోవా దృష్టికి చెడు నడతను నడిచిన ఆ తరం వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏళ్ళు ఆయన వారిని తిరుగులాడ చేసెను. ఇప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే, వారు దేవునికి తిరుగుబాటు చేసినందువల్ల పాపము చేశారు కాబట్టి వారు అరణ్యంలో చనిపోయారు. ప్రియులరా, మనం అనుకుంటుంటాం, మన ఊరికి అటు ఇటు కదలబాకు, ఊరికి వింటూ ఉండి చాలు, విను చాలు, కళ్ళద్దాలకోసారి పెన్నుకోసారి. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా డిస్టర్బెన్స్ చేయబాకండి. కారణం ఏంటంటే, పాపం చేసినందువల్ల. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి కనానులోనికి నడవటానికి కేవలం 40 రోజులు. ప్రియులరా, నిజంగా నీవు కానీ నేను కానీ ఎవరైనా కానీ భూమి మీద ఉన్నటువంటి వారు ప్రభు వైపు తిరగటానికి క్షణం చాలు. నిజంగా తిరగటం వేరు అండి, సరదాగా తిరగటం వేరు. అంటే
చర్చికి అప్పుడప్పుడు రావటం, లేకపోతే సరిగా చర్చిలో ఉండకపోవటం, ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. మరి ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? ఏమడిగారు? ఆహారం కావాలని అడిగారు, నీళ్లు కావాలని అడిగారు. దేవునికి కోపం వచ్చి చంపేసింది. అలాగే సేవకుడి మీద గొణిగారు, యెహోవా దేవుడి మీద కూడా గొణిగారు. కాబట్టి వ్యభిచార పాపాలు పెద్దగా కనపడకపోయినా ఉన్నాయి, అవి కనపడకపోయినా ఎక్కువగా తిండి మీద ఆశపడ్డారు. ఏమంటున్నారు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కూరగాయలు, కీరకాయలు, మాంసం తిన్నాము, ఇక్కడ ఏమీ లేకుండా చంపడానికి తీసుకొచ్చావా అన్నారు. అంటే దేని మీద ఆశ? పెళ్ళి బాగానే జరిగిందండి, కానీ భోజనాలు బాగాలేవన్నారంట. అట్లా పెళ్ళి బాగా జరిగింది కానండి, ఏం లేవు, భోజనాలు సరిగ్గా లేవండి. భోజనాలు కూడా బాగానే ఉన్నాయి కానండి, సరిగ్గా వడ్డించలేదండి. అంటే నీకు వడ్డించకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా వడ్డించినట్టేనా? నీకు పడలేదనుకో ముక్కలు, ఇంక అందరికీ పడకుండా ఉన్నట్టేనా? చూడండి, మనకి స్వార్థం ఎక్కువ. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాము మేము. వెళితే అది 3:30 అయింది. ఏది పెళ్ళి అయిపోయేసరికి. మామూలుగా అయితే మనం ఇళ్ళకి ఇప్పుడు చర్చ అయిపోగానే పరిగెత్తుకుంటూ పోయి అన్నం తింటాం. మరి అక్కడ వాళ్ళు పెట్టట్లేదు కాబట్టి పెళ్ళి అయిన దాకా ఉన్నాం. ఉంటే 3:30 అయింది. పోనీ ఏమైనా పట్టించుకున్నారా? సేవకులకి ఏమైనా సపరేట్ చేసి పెట్టారంటే ఏమీ లే. సేవకులు వచ్చారులే, మరి చాలాసేపు అయింది, షుగర్ పేషెంట్లు ఉన్నారేమో, వాళ్ళకి కొంచెం ముందు పెడదామని ఏమైనా పెట్టారంటే అది లేదు. ఏమంటే ఒక వాయి అయిపోయింది, రెండో వాయిలో మూడో వాయిలోనో కూర్చున్నాం, అది కూడా కాలం వెంబడి కూర్చున్నాం. మరి ఏం చేయాలి? మరి సరిగ్గా చూసినట్టా కాదా వాళ్ళు? అంటే మనము ఎక్కువగా పెళ్ళికే ప్రయారిటీ ఇవ్వాలి తప్ప భోజనాలకి కాదు. పెళ్ళి చూడటానికి వెళ్ళాం, భోజనం పెడితే తిందాం, లేకపోతే లేదు. అయితే పెళ్ళి అయిన తర్వాత పెట్టారు వాళ్ళు, ఎందుకంటే పాస్టర్ గారు రావటం లేట్ అయింది కాబట్టి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? మన్నా దొరుకుతూనే ఉంది, కానీ వీళ్ళకి ఆ లోపల ఉన్న కోరికలు చావలా. సామాన్యంగా ఎవరైనా ఏమైనా అనుకుంటే, మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా అమ్మ చక్కగా వండి పెట్టుద్దిలే అనుకొని వస్తూ ఉంటారు పిల్లలు. ఆ తల్లి ఉండలేదనుకోండి, ఏదో పెద్ద చేస్తామని వచ్చాము, ఏం పెట్టావు నువ్వు అని అంటారు. అలాగే కానాన్లోనికి తీసుకెళ్తుంటే మంచి పాలుతేనలు ప్రవహించే దేశం అని దేవుడు ముందే చెప్పాడు కాబట్టి 3వ అధ్యాయం నిర్గమాకాండంలో ఆ మాట చెప్పినప్పుడు వీళ్ళంతా ఆశపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ అవిధేయతల వల్ల 40 సంవత్సరాలు బట్టి. అలాగే మన జీవితంలో కూడా సరైనటువంటి విధానంలో నడవకపోతే మనం కూడా దేవుడి రాజ్యాన్ని చేరటానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. దేని వల్ల అంటే అండి? శరీర కోరికలు అంట. శరీర కోరికలు ఉంటే ఏమొస్తుందని రాస్తున్నాడు చివరిలో? దేవుని ఉగ్రత వస్తుంది. మీరు ఆలోచన చేయండి. 1 గంట ఇప్పుడు ప్రార్థన లేట్ అయింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? మేము 1 గంటకు అయిపోద్ది అనుకున్నాము, ఆయన సాగదీసి 2 గంటల దాకా పెట్టాడు, ఆకలి ఇస్తుంది మాకు అంటాం. బైబిల్ అయితే చెప్తా ఉంది, ఎవరైతే శరీర కోరికలు ఎక్కువ కలిగి ఉంటారో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీటింగ్స్ పొద్దునెప్పుడో తెల్లవారుజామున 5ంటికి స్టార్ట్ అవుతాయి అక్కడ లెమెల్లో. మరి మధ్యాహ్నం 1 గంట 2 గంటల దాకా జరుగుతాయి. మధ్యలో ఏం బెటరు? మధ్యాహ్నం పెడతారు. మరి అప్పటిదాకా ఎలా ఉంటారంటే
ఉండాలి అంతే. అది దేవుని యొక్క ప్రణాళిక. కొంతమంది ఆ మీటింగులు జరిగే 3-4 రోజులు కూడా ఉపవాసం ఉంటారంట. చూడండి, తినటానికి రావట్లేదు వాళ్ళు, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి, ఏది ఇంటికి పోకుండా పగలు రాత్రులు అక్కడే గడిపి దేవుడి వాక్యము, పొద్దున ఒక 2 మెసేజ్లు 2 సాక్ష్యాలు, మధ్యాహ్నం ఒక మళ్ళీ 2 మెసేజ్లు సాక్ష్యాలు, మళ్ళీ సాయంకాలం 2 మెసేజ్లు సాక్ష్యాలు పాటలు, మొత్తం రోజుకు ఒక 4-5 మెసేజ్లు 4-5 సాక్ష్యాలు వింటూ ఉన్నారు. కడుపు నిండిపోతూ ఉందంట వాళ్ళకి. కానీ కొంతమందికి ఆకలి ఎక్కువైపోతూ ఉంది, శరీర ఆకలి ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే శరీరాకలిని చంపుతామో దేవుని యొక్క రాజ్యము సమీపంగా కనపడతా ఉంటుందండి. నువ్వు దేవుడి రాజ్యం చూడాలని అనుకుంటే ఉపవాసం ఉండాలి. నిజమైన ఉపవాసం ఉంటే దేవుడి రాజ్యం ఏంటో నీకు కనపడుద్ది. అక్కడ ఎలాగుంటారో దేవుని ప్రజలు కనపడుద్ది. గంట ప్రార్థన లేదా 2 గంటల ప్రార్థన కూర్చొని ఉపవాసం ఉన్నామని చెప్పి ఇంటికి వెళ్ళి బరాబరా కడుపు నిండా తినేసేసి మరి కంటి నిండా నిద్రపోతే దేవుడు కనపడతాడా? కనపడ్డు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-5 వచనాలలో వాళ్ళు మోషేకి వ్యతిరేకంగా నడిచారు. 21వ అధ్యాయము 4-5 వచనాలు సంఖ్యాకాండం. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణం సమస్యలను కాగా ప్రజలు దేవుని విని మోషేకు విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు ఏమైంది? నిన్న పని వాళ్ళు వచ్చారు, మంచి యవన దశలోనే ఉన్నారు, ఒక 30-35 ఏళ్ళు. కానీ మామూలుగా మట్టి పని వాళ్ళు మేము చూస్తూ ఉంటాం. పొద్దున ఎప్పుడో 5 గంటలకు 6 గంటలకు మట్టి పనికి దిగి మధ్యాహ్నం దాకా చేస్తూ ఉంటారు. ఏదో కాసేపు ఒక అరగంట పావు గంట రెస్ట్ తీసుకుంటారు మధ్యలో, లేదా ఒక కాస్త అన్నం తింటారు. మళ్ళీ పెట్టోళ్ళు అంటారు వాళ్ళు. మరి లోపల గుంట లోపల అంటే చెమటలు పోస్తాయి అసలు. మామూలుగా బయట అంటే గాలి తగులుద్ది, కానీ గుంటలోకి వెళ్ళే కొంచెం ఏమవుతుందంటే వేడి పుట్టుద్ది, మనకి చెమటలు పోస్తాయి. అలాంటి చోట కిందకు వంగి అక్కడి నుంచి మట్టి దరిదాపుగా 6 అడుగుల ఎత్తులో పైన పోస్తూ ఉంటారు ఆడోళ్ళు మగోళ్ళు. కానీ వాళ్ళు ఆ సుత్తి తీసుకొని ఒక చిన్న దిమ్మె, 2 ఇటుకరాళ్ళ దిమ్మె కొట్టడానికి గంట పట్టింది ఆడకి. అంటే చూడండి ఎంత సుకుమారులు అయిపోయారు. ఇనప గొట్టాలు పోయి మందం ప్లాస్టిక్ గొట్టాలు వచ్చినాయి, ఆ గొట్టాలు పోయి పలసని గొట్టాలు వచ్చాయి. కోసే పని కూడా లేకుండా ఊరకట్లు అంటేనే తెగిపోతూ ఉన్నాయి. ఆ గమ్ము అట్ట బుయ్యటంగానే అతికించడం అంతే. అది ఏమన్నా అయిందనుకోండి, మళ్ళీ అక్కడ ముక్క కోసేయటం, మళ్ళీ ఇంకో జాయింట్ ముక్క వేయటం అంతే. వాళ్ళ పని అంతా ఏం లేదు. ఇదివరకుట్లాగా ఇనప గొట్టాలకి థ్రెడ్లు వేసి మరలు బిగించి చేసేది లేదు. చాలా సింపుల్ అయిపోయింది వర్క్. ఇక ఏదన్నా చిన్నగా కొట్టి చేయాలంటే వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు, బలహీనులుగా ఉంటున్నారు. చిన్న పని కూడా పెద్ద పనిగా చేసేసేసి మేము ఇంత కష్టపడ్డాం అంత కష్టపడ్డామని డబ్బులు తీసుకుంటున్నారు. ఇదివరకుట్లాగా నిజంగా పని వాళ్ళు చేయట్లేదు. ఆ పని నిజంగా ఒక 5,000 అయ్యేటట్టయితే వాళ్ళు 10,000 చేస్తూ ఉన్నారు. కానీ ప్రార్థన అయితే అలాగ లేదండి. ప్రార్థన అయితే అలాగ లేదు. ఎంతసేపు ఆమెతో ఏమతో మాట్లాడడానికి గంటల తరబడి కూర్చున్నా ప్రభుతో మాట్లాడడానికి కూర్చోమంటే ఓపిక లేదంటాం, నీరసంగా ఉందంటాం, ఆకలేస్తుందంటాం, నిద్ర వస్తుందంటాం, ఇంకెంతసేపు అంటాం. మరి అక్కడ కూర్చున్నప్పుడు టీవీల ముందో ఫోన్ల ముందో లేదా పిచ్చేపాటికి మాట్లాడేటప్పుడు ఆకలి వేయట్లేదు, నిద్రలు రావట్లేదు. వీళ్ళకి ఏం పుట్టిందండి? దేవుని యొక్క దాసుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కోపం వచ్చింది దేవుడికి.
కీర్తన గ్రంథము 72వ సంకీర్తన లేదా 78వ సంకీర్తన చూడండి. 78వ సంకీర్తన 25వ వచనం. ఏ ఆహారం తిన్నారంటండి? దేవదూతల ఆహారం అంటే చచ్చిపోతారు, బతుకుతారా? దేవదూతల ఆహారం చనిపోరు కదా. మన్నాను తింటే చనిపోకూడదు, దేవదూతల ఆహారం అన్నాడు. మరి వీళ్ళు ఎందుకు చనిపోయారు? అవిధేయత. దేవదూతలు అవిధేయంగా ప్రవర్తించినా కూడా వాళ్ళని పైనుండి కిందకి పడేశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో దేవదూతలు కింద పడతాయి. కింద పడిన దేవదూతలే సాతాను. ప్రియులరా, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆజ్ఞ మీరితే సస్తావు అని దేవుడు చెప్పాడు. ఆజ్ఞ పాటించకపోతేనే చచ్చిపోతామని చెప్పాడు దేవుడు ఆదామవ్వలతో. ఇద్దరే మనుషులు ఉన్నారు అక్కడ. ఇంకా అవ్వ కూడా పుట్టల అప్పటికి. ఆదాముతో చెప్తా ఉన్నాడు. ప్రియులరా, దేవుడు ఆజ్ఞ మీరితేనే చనిపోతావు అని చెప్పి దేవుడు చెప్తా ఉంటే మనం ఎన్ని ఆజ్ఞలు మీరిపోయి ఉంటాము. ప్రభువు సన్నిధికి వచ్చి మాకు రక్షణ ఇవ్వండి, మేము బాప్తిజం తీసుకుంటామని చెప్పి తీసుకొని ఆయన ప్రకారం నడుచుకోకుండా ఉంటే ఆజ్ఞ తప్పినట్టే కదా, మాట వినకుండా పోయినట్టే కదా. మరి ఈ లెక్కనైతే ఎంతమంది చనిపోవాలి? ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఇశ్రాయేలీలు అరణ్యంలో పాపం చేశారు. ఆహారం కావాలని, నీళ్లు కావాలని, ఏమైపోయాడో మోషే మాకు కనపడలేదని, మేము డ్యాన్స్ వేయడానికి ఇప్పుడు మాకు దూడం చేయమని, అన్ని పిచ్చి పనులు. ఇప్పుడు కనుక ఎక్కడైతే కొన్ని సంఘాల్లో డ్యాన్సులు వేస్తూ ఉన్నారో అలా వేశారు. దేవునికి అది కోపం వచ్చి 3వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము. కాబట్టి సర్పం ఏం చెబుతుంది? దేవుడు ఏం చెప్పాడు? మరి అది వినాలా, ఇది వినాలా? చచ్చిపోతారనే మాట పక్కన పెట్టేసేసి సావనే సావరని అబద్ధం చెప్పినటువంటి సాతాను మాట మాత్రం పట్టుకున్నారు. అలాగే నిజంగా వాక్యం చెప్పేటువంటి వాళ్ళ మాట పక్కన పెట్టి అడావుడి చేస్తూ వాక్యాన్ని చెప్తూ, లేకపోతే పాటలు పాడుతూ, లేకపోతే జిమ్మిక్కులు చేస్తూ, పెట్టకథలు చెప్పే వాళ్ళ దగ్గరికి జనాలు ఎక్కువ వెళ్తున్నారు. అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారము సాతాను మాట విన్నారే తప్ప దేవుడి మాట వినలేకపోయారు. దేవుని బిడ్డలైనటువంటి ఆదామావలు ఆజ్ఞను అతిక్రమించారు. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో వారందరూ చనిపోతారు అని దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు ఆజ్ఞను అతిక్రమించారు. మోషే ద్వారా పంపిస్తున్నాడు నాయకుడిగా, క్షేమంగా 40 రోజులు వెళ్ళిపోతారు అన్నాడు. కానీ మాటి మాటికి తిరుగుబాటే. ఒక ఇంట్లో ఒక తల్లికి 2 పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన దగ్గర నుంచి తల్లిని తండ్రిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. మాట వింటలేదు, క్రమం లేదు, చదువులు లేవు, అన్నీ పోయాయి. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, తల్లిదండ్రులకి అవిధేయులుగా కనుక నడిస్తే వాళ్ళని లోయకాకులు పీకుతాయని దేవుడు రాశాడు. తల్లిదండ్రులు మాట వినకపోతే మీకు మొన్న చెప్పాను ద్వితీయోపదేశ కాండంలో, వాడు మొండివాడై తల్లిదండ్రుల మాట వినకపోతే పెద్దల దగ్గరికి తీసుకొని వచ్చి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు రాళ్ళు తీసుకుని వాడిని కొట్టి చంపాలి అని చెప్పాడు. అంటే మరణానికి వాళ్ళు పాత్రులు. తల్లిదండ్రులకు అవిధేయులుగా తిరిగేవాళ్ళు, మాట వినకుండా తిరిగేవాళ్ళు, రెక్కలెస్గా బిహేవ్ చేసేవాళ్ళు, స్టబాండ్గా తిరిగేవాళ్ళు. చాలామంది మూర్ఖంగా ప్రవర్తిస్తారు. డబ్బులి
ఈయకపోతే చంపేస్తా, ఈయకపోతే కొడతాడు, అమ్మల్ని నాన్నని కూడా కొడతాడు. లేదా ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు లేకపోతే ఆ బంగారం, ఉంగరాలు, గాజులు ఏదైతే అది తీసుకొని వెళ్తారు. ఏమి దొరకకపోతే సిలిండర్ కూడా తాకట్టు పెట్టుకున్నటువంటి మూర్ఖులు ఉన్నారు. కళ్ళాలను కొట్టేవాళ్ళు, తల్లులు కొట్టేవాళ్ళు. ప్రియులారా, ఈ రోజున అలాంటి దేవుడి కనుక తీర్పు నిజంగా కనుక వాళ్ళ మీదకి వస్తే వాళ్ళంతా కూడా మరణిస్తారు. ఎవడు బతకడు. కానీ దేవుడు దయామయుడు, కృపామయుడు కాబట్టి బతికి ఉన్నారు. సర్పము చెప్తా ఉంది, మీరు ఇది తింటే చావరని. దేవుడు చెప్తున్నాడు, తింటే చచ్చిపోతారని. ఎవరి మాట వింటున్నారు చెప్పండి? ఎవరి మాట విన్నారు వీళ్ళు? ఇప్పుడు సాతాను మాటే విన్నారు. అందుకని పుట్టిన పిల్లలందరూ ఏమైపోయారు? పాపులైపోయారు. అలాగే మనం కూడా దేవుడి మాట వినకుండా కనుక పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏమండి వివాహాలు చేసుకున్నా, పుట్టే పిల్లలంతా ఏమవుతారు? పాపులైపోతారు, భ్రష్టులైపోతారని రోమాపత్రిక 2వ అధ్యాయంలో భ్రష్టమైన మనసు వాళ్ళని నేను అప్పగిస్తానని రాసేసాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఎందుకు చనిపోతారో కూడా రాశాడు దేవుడు. ఇశ్రాయేలే కాదు, ఎవరైనా కూడా. కొత్త నిబంధన ఇది, 2వ అధ్యాయం 1వ వచనం. దేని చేత అంట? అపరాధముల చేత, పాపముల చేత. దేనికి చనిపోతారు అంటున్నాడంటే అపరాధాలు, పాపాలు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో అపరాధాలు చేశారు, పాపాలు చేశారు. ఆనాడు ఎప్పుడో జరిగిపోయింది కదా నాకు. కొత్త నిబంధనలో రాశాడు ఈ మాట. మనమైనా అంతే. సరి చేసుకుంటున్నావా, సర్దుకుపోతున్నావా? చాలామంది సర్దుకుపోవడం నేర్చుకున్నారు, సరి చేసుకోవట్లా. అమ్మా ఈ తప్పు చేశారు అంటే, అవునయ్యా వాక్యం ఇలా చెప్తుంది, నీ తప్పు చేశాను, నా దోషం ఇది అని ఏడ్చేవాళ్ళు లేకుండా, నా గురించి ఆయన చెప్పాడు చూడు. ఏం చెప్పాడు? ఒకవేళ బైబిల్లో ఉన్నటువంటి ఆ తప్పు నీలో ఉందేమో, సరి చేసుకో, కడుక్కో, అంతే తప్ప ఎదురు తిరిగితే ఏమవుతుంది? మరణం. ఎందుకు చనిపోతారంట? ఏమండి? అపరాధముల చేతను, పాపముల చేతను వారు చచ్చిన వారై ఉండరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా పైకి మాత్రమే ఏమంటే దేవుని యొక్క ప్రేమలో జీవిస్తున్నారుగా కనపడుతున్నారు, కానీ మీరు చనిపోయిన వారే. ఏమంటాను? జీవిస్తున్నామనే పేరు, బతికున్నాం. కొంతమంది అంటుంటారు ముసలాళ్ళు, ఏమా బాగున్నా అంటే, ఏదోలయ్యా అంటే బతికున్నాను, ఏం చేయగలను? తినటానికి నోడు కూడా లేదు, పళ్ళు లేవు, అరాయించుకోలేను, నిద్ర రాదు, లేవలేను, తిరగలేను, టీవీ కూడా చూడలేను అని చెప్తూ ఉంటారు. ఏదోట బతికున్నాను లేయ్యా అంటూ ఉంటారు కొంతమంది. చాలామంది అంటారు ఆ మాట. నాకు తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళంతా, ముసలాళ్ళంతా అదే అంటారు, ఏదో బతుకుతున్నావులే. ఏదో బతుకుతున్నావు అంటే కనీసం దేవుణ్ణి కూడా ధ్యానించకుండా ఉన్నావు అని అర్థం. చివరి దశ అట్లా ఎందుకు పడేస్తాడో తెలుసా? దేవుణ్ణి గుర్తు చేసుకొని, నేనేం తప్పులు చేశాను నాయన, నన్ను త్వరగా తీసుకుపో అని అడగడానికంట. ఈ బాధ నేను భరించలేను, నా తప్పులన్నీ చెప్పేసే, నాకు నేను అందరి పిలిచేళ్ళే నేను ఒప్పుకుంటాను అందరి దగ్గర, నన్ను త్వరగా తీసుకుపో అని అడగటానికంటది పడేసేది. అందుకంట మనసంలో పడేయకుండా ఉంటే తప్పనిసరిగా దేవుడి పని చేయాలి, దేవుడికి ఇష్టంగా బతకాలి, సువార్త చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఒక తల్లికి కాళ్ళకి ఆపరేషన్ అయిపోయింది. ఈ మధ్యన నేను చూసాను, 82 ఏళ్ళు ఆమెకి. మన పోయి లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చి ఆమెకి. ఆమె చెప్తా ఉంది, అయ్యా రోజుకి కనీసం నా పని పిల్లకైనా సరే నేను కాస్త సువార్త చెప్పకుండా ఉండలేనయ్యా. ఇదివరకు వెళ్ళేదాన్ని అయ్యా, స్త్రీల కూటాలకి, గృహాలకి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చేదాన్ని. ఆమె కూడా టీచరేనంట.
ఆమె చెప్తా ఉంది. కనీసం పనమ్మాయికైనా నేను ఈ రోజున కాస్త వాక్యము కాస్త సువార్త చెప్పకుండా నాకు మనసు ఉండదయ్యా. దేవుడు కృపను బట్టి కాళ్ళు అయితే నడవడానికి లేవు కానీ అయ్యా, కళ్ళును నోరు బాగుందయ్యా. ఉందా? అందరూ అలాగే ఉన్నారా? దేవుడు సువార్త చెప్పేవాళ్ళకు ఉన్నారా? ఏమండి, నేనేం చెప్తాను, నేను నడవలేను కదా అని అనుకుంటున్నారా? ఉన్నారు. దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుడి యొక్క రాజ్యాన్ని కడవరకు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నాను వాళ్ళని. కొంతమంది ఇందాక నేను చెప్పినట్టుగా ఏదో బతుకుతున్నాం లేయ్యా. ఎందుకు ఆ బతుకు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు కదా. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 7వ వచనం. మోషేని చచ్చిపోతున్నావయ్యా అని వేడుకుంటున్నారు మోషేని. ఏమన్నారండి? తొలగించమని చెప్పడానికి ముందేమన్నారు? మేము నీకు యెహోవాకి విరోధముగా పాపం చేసి. ఫస్ట్ ఏం చేశారు చెప్పండి? పాపాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత రిక్వెస్ట్, చచ్చిపోతున్నామయ్యా, దేవుడికి ప్రార్థన చేయ్యా అంటే ఏంటి? చివరికి తెలుసు వాళ్ళకి, దైవ సేవకుడు ప్రార్థన చేస్తే మేలు జరుగుద్దని తెలుసు. కానీ ఆ దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారు. సంఘం కూడా అంతే, దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారు. మళ్ళీ అదే దైవ సేవకుడు ప్రార్థన చేస్తే మేలు జరుగుద్దని తెలుసు వాళ్ళకి. కానీ అహం అడ్డొస్తూ ఉంది ఈనాటి ప్రజలకి. వాళ్ళకి కూడా అహం అడ్డం వచ్చింది. కొంతమంది చచ్చిపోయారు, ఇక మనం కూడా చచ్చిపోతామని అనుకున్నారు. పాములేమో విపరీతంగా వచ్చేసినాయి, చంపలేకపోతున్నారు పాముల్ని. మరి ఏం చేయాలి ఇప్పుడు? 30 లక్షల మంది ప్రజలు పాముల ఘాటుకి చచ్చిపోతా ఉన్నారు. ప్రియులారా, అప్పుడు మోషే ఏం చేశాడో మనందరికీ తెలుసు. దేవుడి దగ్గర మొరపెట్టాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. 13:24. బెత్తం వాడకపోతే కుమారుడు విరోధంగా మారిపోతాడు. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం వాడాలి? బెత్తం వాడుతూ ఉన్నాడు. ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈరోజున నా కొడుకుని అస్సలు మేము దెబ్బే లేదండి. వాడేమయ్యాడు ఈ రోజున? దొంగ. వాడేమయ్యాడు ఈ రోజున? తాగుబోతు. వాడేమయ్యాడు ఈ రోజున? చదువు లేనివాడు. వాడేమయ్యాడు ఈ రోజున? ఉద్యోగం లేనివాడు. వాడేమయ్యాడు ఈ రోజున? బుక్కా పకిరి తిరుగుతున్నాడు. వాడేమయ్యాడు ఈ రోజున? మనుషుల మధ్య ఎగతాళిగా బతుకుతున్నాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాడిని కంట్రోల్ చేసి నువ్వు చదివించలా. తల్లి గారాబంగా పెంచింది, కొడుకు కదా అని గారాబం చేసింది. చివరికి వాడు కొరకరాని కొయ్యి అయిపోయాడు. చాలామంది కుటుంబాల్లో చూడండి మీరు, మగపిల్లలు మరి మంచివాళ్ళుగా లేరు. నేను చాలా కుటుంబాలు చూస్తాను. ఆడవాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉంటారు, కానీ మగవాళ్ళు అయితే అస్సలు తల్లి మాట కానీ, తండ్రి మాట కానీ, పెద్దల మాట కానీ, గురువుగారి మాట కానీ, అలాగే సేవకుడు మాట కానీ వినకుండా బుక్కా పకీర్లాగా బజార్లో మడి తిరుగుతున్నారు. వాళ్ళకు కూడా అన్నం పెడతా ఉంది ఆ తల్లి. ఎందుకంటే ఆమె చేసిన తప్పే కదా, తల్లిదండ్రులు చేసిన తప్పే. చిన్నప్పుడు ఆ పిల్లవాడిని చదువుకోవడానికి కొట్టలా, మాటి మాటికి ముద్దెట్టుకున్నావు. ఈ రోజున నువ్వు ముద్ద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దౌర్భాగ్య స్థితి అంటారు దాన్ని. అందుకని అంటున్నాడు, బెత్తం గనక వాడకపోతే విరోధి అయిపోతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం. 11వ అధ్యాయం 32వ వచనం. ప్రభువు చేత శిక్ష పొందితే అది మనకి మేలు. కాబట్టి ప్రభువు చేత శిక్షించబడితే మేలండి మనకి.
నాకెందుకు ఈ శ్రమ అనబాకు, ఎప్పుడు కూడా నాకెందుకు ఈ రోగం అనబాకు, నాకెందుకు ఈ కష్టం అనబాకు. అవన్నీ నువ్వే కొని తెచ్చుకున్నావు. అవన్నీ నీ పాపమును బట్టే, నీ అవిధేయతను బట్టే, నీ అపరాధాలు బట్టే కొని తెచ్చుకున్నావు. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనం తలవగ్గి, అయ్యా ఈ శిక్ష దేని నిమిత్తం వేసావా నాకు అని ప్రార్థన చేసుకోవాలి, సరి చేసుకోవడం నేర్చుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, మేలు కొరకే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అక్కడ ఉన్న మాట ఏంటంటే మేలు కొరకే దేవుడు మనలను శిక్షిస్తాడు. శిక్షించేది ఎందుకంటే మనకు మేలు చేయడానికి, అంటే నీ తప్పును నువ్వు ఒప్పుకోమని చెప్పడం కోసమే నీకు రోగం, నీకు కష్టం ఎందుకు వస్తున్నాయి అని ఊరక నలుగురితో చెప్పబాకు. దేవుడి దగ్గర అడుగు, ఆ శిక్ష ఎందుకు పడిందో, ఏ తప్పు వల్ల పడిందో. ఆ దేవుడు అలా శిక్షించి మనల్ని ఏం చేయాలని చూస్తున్నాడు? మేలు చేయాలని చూస్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం. యోహాను కాబట్టి మనిషి కుమారుడు ఇప్పుడు ఎత్తబడినప్పుడు శిలువ మీద ఆయన్ని మనం తేరి చూసి మనం బ్రతుకుతాం. ఆనాడు సర్పాన్ని చూసి వాళ్ళు బతికారు, అలాగే ఇప్పుడు యేసు ప్రభు వారు అదేవిధంగా కొయ్య మీద నీ కొరకు నా కొరకు వేలాడాడు. ఆయన్ని చూస్తే నువ్వు కూడా బ్రతుకుతావు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము 8వ వచనం. కాబట్టి ఆయన ఎందుకు అలాగ గాయపరచబడ్డాడు? మన అతిక్రమాలు. 8వ వచనం, అన్యాయపు తీర్పు ఎవరి నిమిత్తం పొందాడు? మన నిమిత్తం. అన్నీ మన నిమిత్తమే. అవి గుర్తు చేసుకోవాలి నువ్వు సిలువలో, అవి గుర్తు చేసుకోవాలి నువ్వు బలారాధనలో, అవి గుర్తు చేసుకోవాలి నీ ఒంటరి ప్రార్థనలో, అవి గుర్తు చేసుకోవాలి ఉపవాస ప్రార్థనలో. ఆయన ఎందుకు నీ కొరకు చనిపోయాడు? మన అపరాధములు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతి మొదటి పత్రిక 2:6. కాబట్టి మనందరికీ విమోచన క్రయధనంగా తన్ను తాను అర్పించుకున్నాడు. నిన్ను మీ నాన్న, మీ భర్త, లేకపోతే నీ కొడుకులో కూతుర్లో విమోచించలేరు. నువ్వు ఎంత మంచి గంగాజలపు నీళ్లు పోసుకున్నా కూడా నీ పాపం పోదు. ఎన్ని నదుల్లో మునిగినా నీ పాపం పోదు. ఎన్ని సముద్రాల్లో మునిగినా నీ పాపం పోదు. ఎన్ని తర్పణలు నువ్వు అర్పించినా నీ పాపం పోదు. కేవలము యేసు ప్రభు వారి రక్తములో కడగబడితేనే మన పాపములు పోతాయి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎవరిని అంటున్నాడు? సమస్త జనులు అన్నాడు. చాలామంది అంటారు ఇశ్రాయేలు దేశానికే కదండి ఈయన దేవుడు. కాదండి, ఆయన పిలుపు చూడండి ఏముందో, సమస్త జనులారా. సమస్తం అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నా కాడు ఎత్తుకోండి, నేను సాత్వికుడను అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి పిలువబడిన వారంతా ఏం చేయాలంటున్నాడు? మీరు కూడా పిలువబడ్డారు కదా దేవుడి దగ్గరికి. మరి మీరంతా ఏం చేయాలి? సువార్త చేయాలి, రక్షణ సువార్త చెప్పాలి. మీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను, క్షేమాలను,
ఇవన్నీ ప్రచురించాలి. కాబట్టి ఆ సమయంలో వాళ్ళంతా కూడా మోషేని అడుగుతున్నారు, అయ్యా మేము చచ్చిపోతున్నాం, నువ్వు ప్రార్థన చేయి అని అడిగారు. ఆ మాటలు ఈ రోజున విశ్వాసుల నోట్లో నుంచి రావట్లా. అయ్యగారు మా కొరకు ప్రార్థన చేయండి అడగట్లా. అంత అయిపోతుంది, పాపం అంతా జరిగిపోయిన తర్వాత ఏడుస్తున్నారు, అప్పుడు కూడా అడగట్లా. అయ్యా నా కూతురు ఇట్లా అయిపోయింది, నా కొడుకు ఇట్లా అయిపోయాడు, నా భర్త ఇట్లా అయిపోయాడు అని అడగట్లా. ప్రార్థన చేయండి అయ్యగారు అడగట్లా. కానీ వీళ్ళు అయితే అడిగారండి. చచ్చిపోతున్నామయ్యా మోషే, నీకు దేవునికి విరోధంగా మాట్లాడామేమో, ప్రార్థన చేయి అని అడుగుతున్నారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యేసు వైపు చూచుచు రక్షణ పొందాలి. 45. కాబట్టి ఇందాక మనము ఆ సర్పం వైపు చూసిన వాళ్ళంతా బతికారా? బతికారు. దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నా వైపు చూడండి, రక్షణ పొందండి. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. బతకాలంటే ఆ యొక్క కొయ్య మీద నిలబెట్టిన సర్పమును చూడాలి. 21:9వ వచనం. కాబట్టి నీవు కూడా యేసు ప్రభువుని నిదానించి చూడు. ఏదో గబగబ ప్రార్థన చేసి వెళ్ళబాకు. నా ప్రార్థన అయిపోయిందిలే, నా వంతు అయిపోయిందిలే నేను వెళ్ళబాకు. భోజనము 2 మినిట్స్లో అయిపోయేటువంటి భోజనం ఏదైనా ఉందా చెప్పండి? 2 మినిట్స్లో వండగలిగిన వాడు తల్లులు ఎవరైనా ఉన్నారా? ఏదైనా సరే, కూర కానీ, పప్పు కానీ, ఉప్మా కానీ, చపాతి కానీ, పూరి కానీ, గారి కానీ, ఏదైనా సరే 2 మినిట్స్లో చేయగలమా? ఎంత టైం పడుతుందో ఒకసారి కౌంట్ చేసుకో. కొన్ని పదార్థాలు మనం వండుకోవాలంటే ముందుగా ఏం చేస్తున్నాము? నానబెడతాం, రాత్రంతా నానబెడతాం. దాని తర్వాత ఒక పావు గంట 20 నిమిషాల్లో రుబ్బుతాం. ఆ తర్వాత ఒక 5-10 నిమిషాలు నూనె కాగాలి. ఆ తర్వాత నువ్వు దాంట్లో వాటిని వేయాలి. ఆ తర్వాత కొంచెం ఆరాలి, వెంటనే తినలేము, వేడివేడిగా ఉన్నాయి కూడా తినలేము. టైం వేసుకో, ఎంత టైం పడుతుందో. మరి అంత టైం కూడా ప్రార్థనలో కూర్చుంటావా? నీ నోటికి అంది రుచికరంగా మారడానికి అది ముందు నానబెట్టారు, తర్వాత కడిగారు, తర్వాత రుబ్బారు, తర్వాత వాటిల్లో కాల్పాల్సినవి కలిపారు, తర్వాత నూనెలో వేశారు. ఎంత టైం తీసుకుంది? మరి ప్రార్థనలో 5 నిమిషాలు, 20 నిమిషాలు చేసి అబ్బా ప్రార్థన బాగా చేసామనుకొని వెళ్ళిపోతున్నావా? లేదు. ఏం చేయాలంట? నిదానించి చూడాలి. ఆయన ఎలా చూడాలి? నిదానించి. కాబట్టి నీ ప్రార్థనలో ఇంకా ప్రభువా ఇంకా ఏమైనా చేశాను, ప్రభువా గుర్తు చేయ్యా, కడుక్కుంటానయ్యా, కడుక్కుంటాను ప్రభువా అని బతిమిలాడుకోకుండా గనక నువ్వు సరదా ప్రార్థన చేసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి నేను ఈరోజు మంచి ప్రార్థన చేశాను అనుకుంటే కనుక, నేను ఒక్కోసారి ప్రార్థన చేసి పడుకుంటా. రాత్రులు పడుకుంటే 1 గంట, 1.5 పడుకున్న తర్వాత మళ్ళీ దేవుడు నన్ను లేపుతాడు, లేపి మళ్ళీ ప్రార్థన చేయమంటాడు. ఇప్పుడే కదా ప్రార్థన చేశానంటే ఇగో ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ గుర్తు చేసుకోలేదు, నువ్వు చెయ్యి, వాటిని కూడా చెయ్యి అంటాడు. ఎప్పుడన్నా అనుభవం నీకుందా? ఎప్పుడైనా అమ్మా బైబిల్ పట్టుకోలేకపోతే పక్కన పెట్టేసి కింద పడిపోతుంది, అందుకు కనపడుతూ ఉంది, జారిపోతూ ఉంది, నిలబట్టాల నీ చేతుల్లో. అది నీకు కావాలంటే వీడియోలో కూడా కనపడుతుంది మనకి. కాబట్టి మనము దేవుడిని ఎంత ఘనపరుస్తున్నామో అంత మనం హెచ్చించబడతాం. ఎంత తక్కువ ప్రార్థన చేస్తే అన్ని తక్కువ ప్రయోజనాలు. అర్థం చేసుకోండి. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. దానిలోనే ఉంది అర్థం. అంటే కొంచెంగా ప్రేమిస్తే కొంచెమే క్షమించబడతాయి.
రెండోది, ఎప్పుడు కూడా ప్రార్థన అంటే ఊరంతా తిప్పబాకండి. ముందుగా నీ కుటుంబము, నీ పరిస్థితి గురించి ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు ఇలా నడిచా, నేను ఈ 2 రోజులు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చి 3 రోజులు నేను ఇలా నడిచాను. ప్రభు, మా అబ్బాయి ఇట్లా నడిచాడు, నా కూతురు ఇలా నడిచింది, మా ఆయన ఇలా నడిచాడు, అయ్యా ఇలా నడిచాం అయ్యా, ఇందులో కొన్ని చెడుతనాలు ఉన్నాయి, ఇందులో కొన్ని పనికిమాలిని ఉన్నాయి. ప్రభా, నీకు ఘనత రాకుండా, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా తిరిగిన రోజులు ఉన్నాయి అని నువ్వు మొదలు పెట్టాలి ప్రార్థన. అవన్నీ ఏం చేయకుండా ఆమెను కాపాడు, ఈమెను కాపాడు అంటే దేవుడు ఎట్టా కాపాడతాడు? ముందు ఏం చేయాలి? ఇంటిని చూసి ఇల్లాన్ని చూడమన్నారంట. ముందర నీ ఇంటిని చూడు, అలాగే నీ హృదయాన్ని నువ్వు దేవుడి దగ్గర పరువు. అప్పుడు తర్వాత మిగతా, అయ్యా నేను ఇలా చేశాను, వాళ్ళు కూడా ఇలా చేసేటట్టు చేయదేవా అడుగు. నేను ఇలా తప్పు ఒప్పుకున్నాను, ఆమె కూడా తప్పు ఒప్పుకునేట్టు చేయదేవా అడుగు. అలా అడగలేదా నువ్వు? అలా అడగకుండా నిన్ను నీవు పరిశీలన చేసుకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఆలోచన చెయ్యి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచనాలు. 30-31 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. త్వరగా చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాలు. ఎవరి వైపు చూసి అడిగారు? ఇప్పుడు దేవుని వైపు చూసి అడిగారు. ఇందాక వాళ్ళు ఎవరి వైపు చూడమని చెప్తున్నాడు? సర్పం వైపు చూడు తేరి, అంటే దేవుడు చెప్పినట్టుగా. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఆయన వైపు చూసి, అయ్యా మమ్మల్ని రక్షించు. మా చదవండి. వెంటనే అంటే డైరెక్ట్గా నువ్వు కనుక దేవుడి వైపు చూసి నీ పాపాన్ని కనుక ఒప్పుకుంటే ఆయన వెంటనే నీ పాపాన్ని కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. వెంటనే అడిగారు వాళ్ళు, నశించిపోతున్నాం. యేసు వైపు చూశారు, ఆయన వెంటనే చేయబట్టుకొని లాగాడు. కీర్తన 123వ కీర్తన 2వ చరణం. 123 2వ చరణం. అదండి, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మనము ఆయన తట్టు చూడాలి. దులపరించుకొని పోబాకు, చర్చిలో ప్రార్థన చేసేసా వెళ్ళిపోయా. ఆయన నీ వైపు చూశాడా? ఒక్కోసారి మేము పొలంలోకి వెళ్తున్నప్పుడు కేకేస్తాం, గట్టిగానే కేకేస్తాం. కానీ అవతల వాళ్ళకి ఆ గాలిలో ఈ సౌండ్ వాళ్ళదాకా చేరక వాళ్ళు మా వైపు తిరగరు, వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. అప్పటికి 2-3 సార్లు కేకేసిన వాళ్ళు తిరగరు. వాళ్ళు తిరిగేంత వరకు కూడా మనము ప్రయత్నము చేయాలి. అలాగే దేవుడు నీ యొక్క విన్నపాన్ని వినేంత వరకు కూడా నీవు దేవుడి దగ్గర మొరపెట్టాలి. అన్నం తినకపోతే మానే, ఏమైంది? ఒకరోజు తినకపోతే, ఒక పూట తినకపోతే, ప్రభు నాతో మాట్లాడు. హాగరు కుమారుని పడేసేసి, కుమారుడు హాగరు ఇద్దరు ఏడుస్తున్నారు అరణ్యంలో, బెర్షెబ అరణ్యంలో ఇద్దరు ఏడుస్తున్నారండి. దేవుడు చూచాడు. అంటే ఎప్పటిదాకా ఏడ్చినట్టు? దేవుడు చూచేంతవరకు ఏడ్చాడు. ఇంకా నేను బతకలేను, వాడి చావు నేను చూడలేను అంటుంది తల్లి. దేవుడు చూశాడు. అంటే ఆ అరణ్యంలో దేవుడు చూసేంతవరకు ఏడ్చారండి. నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావు? అసలు నాకైతే తెలియదు. నువ్వు ఏడ్చావంటే నేనైతే అనుకుంటాను నీ కుటుంబంలో మేళ్ళు చూస్తావు. నువ్వు ఏడవట్లేదు కాబట్టి మేళ్ళు చూడటల్లా. ఏమన్నాడు కీర్తనలో చెప్పండి? పిడికిడ విత్తనములను చేతబట్టుకొని ఏడ్చుచు లేదా కన్నీటితో ఎవడైతే విత్తుతాడో వాడు సంతోషమైన పనుల కోసం. నీ సంతోషం కనపట్టలేదు నీ ఇంట్లో అంటే నువ్వు సరిగా విత్తటం లేదు, నువ్వు సరిగా కన్నీరు కార్చటం. కన్నీరు కారుస్తూ విత్తాలంట.
ఈ రోజున విశ్వాసులు కన్నీరు గార్చే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ప్రార్థనలో కనిపెట్టే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? బతిలాడుకునే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? మొరపెట్టే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ఈ అన్నం కాదు నాకు ముఖ్యం, నా దేవుడు ముఖ్యం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యా ఇంకొక వాక్యం చెప్తే బాగుండు, అయ్యా ఇంకొక గంట కూర్చుంటే బాగుంటుంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సేవకుడేమో అన్నం కూడు నీళ్లు తినకుండా ఉపవాసం ఉండి కదలకుండా ప్రార్థన చేస్తాడు. మనమేమో దిక్కులు చూస్తూ అటు ఇటు తిరుగుతూ మాటి మాటికి వాటర్ బాటిల్ పక్కన పెట్టుకొని మాటి మాటికి అదేదో రోగం అంటారులే, ఆ రోగం వచ్చిన వాళ్ళు మాటి మాటికి నీళ్లు తాగుతారు. 4 గంట పిడసకట్టుకుపోద్ది అంట. మాట్లాడే వాళ్ళకి పిడసకట్టుకుపోద్దా, ఊర కూర్చున్న వాళ్ళకి పిడసకట్టుకుపోద్దా? మాట్లాడే వాళ్ళకి ఎక్కువగా నోట్లో నుంచి తుంపర్లు గాలి అంతా పోయి దాహం ఎక్కువ వేస్తుంది వాళ్ళకి. ఊర కూర్చున్న వాళ్ళకి కూడా దాహం వేస్తూ ఉంది. కాబట్టి మాదిరి నేను అనుకునేవాడిని, ఆ సేవకుని చూసినప్పుడు నా రక్షణ పొందిన కొత్తలో ఆయన గంటన్నర సేపు నించొని వాక్యం చెప్పేవాడండి. కానీ ఒక్క చుక్క నీళ్ళు తాగేవాడు కాదు, కూర్చునేవాడు కాదు. పోనీ చిన్నోడా ముసలాయన, నాకన్నా పెద్ద ఆయన, నాకు 30 ఉంటే ఆయనకి 50 ఉంటాయి, నాకు 50 ఉంటే ఆయనకి 70 ఉంటాయి. అంత తేడా ఆయనకి నాకు. అరే ఇంత పెద్ద ఆయన నించున్నాడు, ఒక చుక్క నీళ్లు తాగకుండా మాట్లాడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మరి మనం ఎందుకు చేయలేము? కూర్చొని దర్జాలాగా రాజపీఠంలో కూర్చున్నామే. నిద్రలు, లేకపోతే దాహాలు, లేకపోతే దిక్కులు. మరి దేవుడు నీ ప్రార్థన ఎలా వింటాడు? బతిమిలాడుకోవడం నేర్చుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యోహాను రాసిన కాబట్టి ఆయన్ని పోలి ఉండాలి అంటే ఎవరితో సహవాసం ఉండాలి? ఎక్కువగా ఆలోచించి దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి నడక, చూపులు ఉన్నాయా? అలాంటి వాళ్ళు మాత్రమే ఆయన్ని తేరి చూడగలుగుతారు. తేరి చూసిన వాళ్ళంతా కూడా ఏమయ్యారు? బ్రతుకుదురు. నీవు కూడా బ్రతుకుతావు. అలా తేరి చూడు. అరణ్యంలో తిరుగుబాటు చేసినట్టు చేయబాకు. కొంతమంది చనిపోయారు. అలాగే చనిపోకుండా ఉండాలంటే మోషేకి దేవునికి మేము విరోధంగా మాట్లాడామని పాపాన్ని ఒప్పుకున్నారు. నువ్వు కూడా యేసు వైపు చూస్తూ నీ పాపాన్ని ఒప్పుకుంటూ కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను చూసి కరుణించి కాపాడి మేలు చేసి ఆశీర్వదించి బలపరచునుగాక. మోకరించండి, ప్రార్థన చేసి.